అసలు కట్నం అనేది ఎవరికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అన్నది మనం కూడా ఆలోచన చేయాలి. అసలు కట్నం అనేది మగవారు ఆడవారికి ఇవ్వాలి. ఇది ధర్మం చెప్పిన న్యాయం. కానీ సత్యవిరోధంగా ఉండి సైతాను మాయలో పడి సైతాను మాటలు విని ఆడవారి దగ్గర మగవారు తీసుకుంటున్నారు. ఇది చాలా పాపం. మహరం అనేది ఆడవారికి మగవారు ఇవ్వాలి. ఏంటంటే ఆమె తోబుట్టులను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి నీ దగ్గరికి వచ్చి నీకు సేవ చేసి నువ్వెన్ని మాటలన్నా పడి నువ్వెన్ని చెప్పినా చేసి నీ పిల్లలకు సేవ చేసి నువ్వు అన్న మాట కాదు జవజాటగా ఎన్నో నీకు చేస్తుంది. దేవుడు అందుకే ఆడదానికి మహరం ఇచ్చి చెల్లించి వివాహం చేసుకోమన్నారు. కానీ హిందువులైనా క్రిస్టియన్ అయినా ఎవరైనా ముస్లింలు కూడా చాలామంది ఉన్నారు. ఇది చాలా పాపకార్యం.